నమస్తే, నా పేరు ఏ వెంకటేష్. నేను నెల్లూరు పట్టణ నగర నివాసిని. నేను ఒక కథ రాశాను. ఆ కథ గురించి మీకు క్లుప్తంగా తెలియజేయగలను. 10 నిమిషాల సమయానికి కేటాయించి ఈ కథను వినవలసిందిగా కోరుచున్నాను. నేను రాసినటువంటి దినేష్ అనే కథలో పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్షం కురుస్తూనే ఉంటుంది, కానీ ఎవరు తడవరు, సినిమా ఎండ్ అవుతుంది. కథలో క్యారెక్టర్స్ హీరోవి డబుల్ రోల్. ఒకతను సిబిఐ ఆఫీసరు, ఒకతను సీఎంగా ఉంటాడు. కానీ పిక్చర్ ఎండ్ అయ్యే వరకు ఒకరికొకరు టచ్ కాకుండానే సినిమా ఎండ్ అవ్వడం జరుగుతుంది. మన మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తూ ఉంటారు, కలలు కనండి, సాకారం చేసుకోండి. అదేవిధంగా ఇంతవరకు భారతదేశ సినీ చరిత్రలో రానటువంటి ఒక ప్రత్యేకత కూడుకున్నటువంటి కథ ఇది. మనుషులకి ప్రపంచంలో ఎవరికైనా సరే అద్భుతమైన కళలు అనేది వస్తూ ఉంటాయి. మనిషి జీవితంలో కళ అనేది ఒక వాస్తవం. ఆ విధంగా వాస్తవానికి దగ్గరగా ఉన్న కథే ఇది. ఇప్పుడున్న గ్రాఫిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి వర్షాన్ని క్రియేట్ చేయడం కష్టం కాబోదు. ఉదాహరణకి వాతావరణానికి సంబంధించినటువంటి వార్తలు వచ్చేటప్పుడు మీరు పరిశీలిస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆకర్షణీయమైన మేఘాలు కదులుతూ ఆకాశం నుండి భూమిపైకి ఆకర్షణీయమైన వర్షం కురుస్తూ ఉంటుంది. ఒక్కసారి గమనించగలరని ప్రార్థిస్తున్నాను. మొత్తం 52 పేజీలకు సంబంధించినటువంటి ఈ కథ పూర్తిగా మీకు తెలియజేయడానికి గాను నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ కథను కాపీరైట్ రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగి ఉంది. ఈ కథతో నిర్మించే చిత్రాన్ని పబ్లిసిటీ కూడా వెరైటీగా చేయవలసి ఉంటుంది. పబ్లిసిటీ పోస్టర్స్లో ఈ విధంగా ఉంటే బాగుంటుందని నాకు ఒక అభిప్రాయం ఉంది. ఈ చిత్రంలో కంటిన్యూ వర్షం కురుస్తూ ఉంటుంది, కానీ ఎవరు తడవరు, ఎలా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇది మనిషి జీవితంలో వాస్తవం కాదు అని ఎవరైనా నిరూపిస్తే లక్కీ టిప్ ద్వారా ₹1,00,000 బహుమతిని అందజేయడం జరుగుతుంది అని ప్రత్యేకంగా పోస్టర్స్లో ముద్రించి పబ్లిసిటీ చేయడం వలన సినీ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఈ చిత్రంపై పడుతుంది. ప్రజల్లో కూడా ఒక ఆకర్షణ ఆలోచనని రేకెత్తిస్తుంది. ఇలా పబ్లిసిటీ చేయడం వలన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి ఈ కథతో నిర్మించే చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన నటీనటులు కాకపోయినా కూడా ఆ రాష్ట్ర ప్రజలకు ఎలా నిర్మించారు ఈ చిత్రాన్ని, కంటిన్యూ వర్షం పడుతూ ఉంటే తడవకుండా ఎలా తీయగలిగారు, ఒకసారి చిత్రాన్ని చూడాలి అనే క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడున్న సాంకేతిక గ్రాఫిక్స్ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మించడం కష్టం కాబోదని నేను భావిస్తున్నాను. ఇక ఈ కథలో మార్పులు చేర్పులు చేయాలి అని అనుకుంటే ఒక అవకాశం ఉంది. కథ కొత్తదనంతో కూడుకొని ఉంది కాబట్టి కేవలం సాంగ్స్ వరకు మాత్రమే వర్షం కురుస్తూ ఎవ్వరు తడవకుండా ఉండేలా క్రియేట్ చేసుకొని మిగిలిన కథనంతా మామూలుగా కూడా డ్రీమ్తోనే నిర్మించుకోవచ్చు. ఈ మార్పులు చేర్పులు అనేవి హీరో గారు, నిర్మాత గారు, దర్శకులు మొదలగు వారు కూర్చొని చర్చించుకొని చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చివరి సన్నివేశం వరకు వర్షం కురుస్తూనే ఉంటుంది, కానీ ఎవరు తడవరు. ఇది ఎలా అనడానికి సరైన ఆధారాలు ఉన్నాయి. మనిషి జీవితంలో కళ అనేది ఒక నిజం. ఈ విధంగా ప్రతి మనిషికి ఒక కళ అనేది వస్తుంది. ఆ విధంగా కళకి సంబంధించిన అంశమే ఈ దినేష్. ఇప్పుడు మీకు కొన్ని ఆధారాలను చూపిస్తాను. ముంబై నగరంలో రోజు రాత్రి 100 సెంటీమీటర్ల వాస్తవం. బ్రెజిల్లో 2004వ సంవత్సరం అతిపెద్ద వానచిలుకను గుర్తించారు. అవి 1 సెంటీమీటర్ సైజులో ఉన్నాయి. ఎడారి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నా కూడా భూమికి 7 కిలోమీటర్ల ఎత్తులోనే ఒక్క వర్షం చినుకు కూడా భూమి మీద పడకుండా వాతావరణంలో ఆవిరైపోతుంది. ఇలాంటి వర్షాన్నే వెర్గా అంటారు. ఇలా వాస్తవంగా ఎన్నో ఆధారాలు ఉన్నటువంటి ఈ వానల్లోని అనేక రకాలను మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఆ విధంగా నేను రాసినటువంటి దినేష్ అనే కాన్సెప్ట్లో వర్షం కురుస్తూనే ఉంటుంది, కానీ ఎవ్వరూ తడవరు. కథ పేరు దినేష్, ప్రభుత్వ ఉద్యోగం చేసే నిరుద్యోగి. ట్యాగ్ లైన్, మూల కథ. ఈ కథలో వర్షం కురుస్తూనే ఉంటుంది, కానీ ఎవరు తడవరు. అది ఎలా? హీరో దినేష్ చదువులో, స్పోర్ట్స్లో ప్రతిభావంతుడు, మంచి స్థితిమంతుడు కూడా. కేంద్ర నేర పరిశోధనా శాఖలో అధికారి కావాలని ఆశయించేవాడు. దినేష్ ఒక్కగానొక్క కొడుకు. తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి.
తన తాతయ్య, ఈ ముగ్గురు కుటుంబ సభ్యులతో దినేష్ ఎంతో సంతోషంగా ఉంటాడు. కుటుంబ సభ్యులు పెళ్లికి ఉద్యోగానికి ముడిపెట్టద్దని చెప్పి వారి కుటుంబానికి ఎంతో సన్నిహిత కుటుంబం అయిన జానకి రామయ్య కుటుంబంలోని కీర్తినితో దినేష్ వివాహం నిశ్చయించాలని నిర్ణయం తీసుకుంటారు. మొదటి సన్నివేశం, హీరో పచ్చటి ప్రకృతి వాతావరణంలో ఉదయాన్నే రన్నింగ్ చేసి తన ఇంటిలోకి దినేష్ వచ్చి టవలతో మొహం తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో దినేష్ తాతయ్య, ముద్దులు మనవడా పాలు తాగురా అని చెప్తాడు. దినేష్, ముందు తాతయ్య ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వస్తానని చెప్పి మేడపైకి వెళ్ళి ఫోన్ చేసి, రే మీరు అప్లికేషన్ తీసుకొని అక్కడికి వచ్చేయండి అని ఫోన్ పెట్టేస్తాడు. తాతయ్య దగ్గరికి వచ్చి పాలు గ్లాస్ తీసుకొని పాలు తాగుతూ ఉంటాడు. ఇంతలో దినేష్ తల్లిదండ్రులు, రే దినేష్ ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుగా, త్వరగా రెడీ అయ్యి నువ్వు నీ ఫ్రెండ్స్ తాతయ్య కారులో వచ్చేయండి అని చెప్పి వారు బయలుదేరి వరుసగా లక్ష్మీపురానికి వెళ్తారు. తాతయ్యతో దినేష్, తాతయ్య నువ్వు కారులో బయలుదేరి వెళ్ళు, మేము బైక్స్పై వెంటనే వచ్చేస్తామని చెప్పి తాతయ్యను ఊరికి పంపిస్తాడు. దినేష్ టాయిలెట్ అయ్యి ముందుగా అనుకున్న ప్రకారం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. అందరూ కలిసి లిస్ట్ పోస్ట్ చేస్తారు. అక్కడి నుంచి బైక్స్పై లక్ష్మీపురానికి బయలుదేరి వెళ్తారు. రెండవ సన్నివేశం, లక్ష్మీపురంలో ఆప్యాయంగా ఎదురు చూస్తున్న జానకి రామయ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుసగా వచ్చి ఆగిన కారులో నుండి దిగుతూ ఉన్న వారందరినీ పలకరిస్తూ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. వర్షం నెమ్మదిగా కురుస్తూ ఉంటుంది. వరుసగా బైక్స్లో దినేష్ అలాగే తన స్నేహితులు వచ్చి ఇంటి ముందు బైక్స్ ఆపి వెంటనే దిగి లోపలికి వెళ్ళే సమయంలో ఆప్యాయంగా ఇంటిలోనికి తీసుకుని వెళ్తారు. వారి బంధువులు, పెళ్లి కుమార్తె బంధువులు అందరూ కూడా ఇంటిలో పెళ్లి నిశ్చితాంబూలాల ఏర్పాట్లతో అందంగా ఇల్లంతా అలంకరించి చూడముచ్చటగా కోలాహలంగా బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉంటుంది. పురోహితులు పలానా నెలలో పలానా తేదీ నాడు ఈ ముహూర్తానికి ఉదయం 7:05 పెళ్లి నిశ్చయించడమైనది అని చెప్పి ఇరు కుటుంబ పెద్దలకు పెళ్లి నిశ్చయితాంబూలాలను మార్చుకోవాల్సినదిగా సూచిస్తారు. ఇరు కుటుంబాలు ఒకరికొకరు నిశ్చయితాంబూలాలను మార్చుకుంటారు. అప్పుడు ఇంటికి కొంత దూరంలో ఉన్నటువంటి పచ్చని పొలాలు, పూల తోటలు చల్లని గాలులతో కదులుతూ ఇంటిలోని వారందరినీ పులకరింప చేస్తూ వెళుతూ ఉంటాయి. ఇంటిలో నుండి బయటకు వచ్చిన దినేష్ తుంగ పందిరిలో వేసి ఉన్న ఊయలలో పడుకొని ఊగుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, రే దినేష్ అలా కొండల అవతల ఉన్న పచ్చని ప్రకృతిని చూసొద్దాం రా అని పిలుస్తారు. రే నేను టైట్గా ఉన్నాను, మీరు వెళ్ళి రండి అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. కీర్తినితో డ్రీమ్ సాంగ్ మొదలవుతుంది. సాంగ్ పూర్తవుతుంది. కార్యక్రమాలన్నీ ముగిసిన దినేష్ కుటుంబ సభ్యులు జానకి రామయ్య కుటుంబ సభ్యులకు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరి వెళ్తారు. దినేష్ తన ఫ్రెండ్స్ కాబోయే మామయ్య కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరుతారు. కీర్తిని దినేష్ టాటా చెబుతూ ఉంటుంది. మూడవ సన్నివేశం, ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. పెళ్లి పనులన్నీ ముగుస్తాయి. నగరంలో పెద్ద కళ్యాణ మండపం అందంగా అలంకరించబడి ఉంటుంది. బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల రాకలతో కలకలలాడుతూ ఉంటుంది. కళ్యాణ మండపం లోపల పెళ్లి కొడుకులా టాయిలెట్ అయి ఉన్న దినేష్ స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటాడు. కీర్తిని కూడా తన స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటుంది. కాబోయే మామయ్య దినేష్ దగ్గరికి వచ్చి, బాబు ఇప్పుడు సమయం 4:05 వివాహానికి ఇంకా 3 గంటల సమయం ఉంది, విశ్రాంతి తీసుకో అని చెప్తాడు. దినేష్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి రూమ్లోకి వెళ్ళి పడుకొని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు ఆకాశంలో మేఘావృతమైనటువంటి ఆకర్షణీయమైన వర్షం ఆకాశం నుండి భూమిపై కురవడం మొదలవుతుంది. నాలుగవ సన్నివేశం, దినేష్ తన వెడ్డింగ్ కార్డ్స్ను డిస్ట్రిబ్యూట్ చేసి తన ఫ్రెండ్స్తో ఇంటి వద్దకు వచ్చి ఫ్రెండ్స్కి రేపు కలుద్దాను అని చెప్పి ఇంటిలోకి వెళ్తాడు. ఇంటిలో ఎదురు వచ్చిన దినేష్ అమ్మ, తాతయ్య నీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చిందిరా అని ఇవ్వడం జరుగుతుంది. తను అప్లై చేసి ఉన్న ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ కార్డును చూసి సంతోషంతో దినేష్ కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో కలిసి గుడికి వెళ్ళి కాబోయే మామ వాళ్ళకి కూడా విషయం తెలియజేస్తాడు. కీర్తిని కూడా కంగ్రాట్స్ చెప్తుంది. కీర్తిని వాళ్ళ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఆ శుభ సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కలిసి అంతాక్షరి సాంగ్ సంతోషంగా పాడు. ఐదవ సన్నివేశం, ఢిల్లీకి బయలుదేరుతున్న దినేష్కు కుటుంబ సభ్యులు, కీర్తిని కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు
రైల్వే స్టేషన్లో విష్ చేస్తూ సాగనంపాడు. ఢిల్లీ కార్యాలయంలో అందరినీ ఇంటర్వ్యూ చేసిన అధికారుల బృందం సెలెక్ట్ అయిన వారికి డ్యూటీ ట్రైనింగ్ పీరియడ్ జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారు. నెల రోజుల ట్రైనింగ్ పీరియడ్లో చాలా శిక్షణలో యువ అధికారులు శిక్షణ పొందుతారు. 48 గంటలు హైవేపై స్తంభించిన ట్రాఫిక్ జామ్ను పక్కా వ్యూహంతో దినేష్ క్లియర్ చేసి అదే దారిలో ఒక ఆగంతుకుని చేసి హోరాహోరీ ఫైట్ చేసి అరెస్ట్ చేసిన విషయంలో కూడా అధికారుల మన్ననలు పొంది దినేష్ తన రూమ్లో పడుకొని ఇతనే ఫొటోస్ చూస్తూ కళ్ళు మూస్తాడు. డ్రీమ్ సాంగ్ ముగిసిన వెంటనే ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన వారందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి ఉన్నతాధికారులు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇస్తారు. 6వ సన్నివేశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన యువ అధికారుల బృందం కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత కేంద్ర నేర పరిశోధనా కార్యాలయంలో ఉన్నటువంటి ఉన్నత అధికారుల కార్యాలయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తూ డ్యూటీ జాయినింగ్ ఆర్డర్స్ అందజేస్తుంటారు. దినేష్ అధికారుల రూమ్లోకి వెళ్ళి సెల్యూట్ చేస్తాడు. 22 మంది అధికారులు ఉన్న రూమ్లో చీఫ్ 1 ఒక ఫైల్ దినేష్కి ఇచ్చి, చూడు మిస్టర్ దినేష్, నీకు అప్పగించే ఈ బాధ్యత చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇతను సీఎంగా ఉన్నాడు, ఫైల్ బాగా స్టడీ చేసి దర్యాప్తును ప్రారంభించాడు అని చెప్తాడు. దినేష్ ఎస్ సార్ అని చెప్పి బయటకు వెళ్తాడు. వెంటనే చీఫ్ 1 మరొక ఆఫీస్ని పిలిచి దినేష్ గురించి పూర్తిగా దర్యాప్తు చేయమని చెప్పి మరొక ఫైల్ను అందజేస్తాడు. ఫైల్ ఓపెన్ చేసి చూసిన దినేష్ తనలాగా ఉన్న జ్ఞానేష్ని చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. కార్యాలయం నుండి బయలుదేరిన దినేష్ ఒక నగరంలో ట్రైన్లో నుంచి దిగి ఒక బస్సులో చిన్నపల్లె అనే గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న చిన్న టీ కొట్టు వద్ద దినేష్ని ఫాలో అవుతూ వచ్చిన అధికారి దినేష్ని గమనిస్తూ ఉంటాడు. ఊరి పొలిమేరల్లో ఒక చెట్టు కింద ఉన్నటువంటి అరుగుపై ఉన్న చెల్లప్ప తాత దినేష్ను అలాగే చూస్తూ పలకరిస్తూ, చూడు బాబు, ఎవరి కోసం? జ్ఞానేష్ వివరాల కోసమేనా అని అడుగుతాడు. ఆశ్చర్యపోయిన దినేష్, అవును తాత, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అడుగుతాడు. చెల్లప్ప తాత, ఈ ఊరికి ఎవరు కొత్తవారు వచ్చినా ముందుగా జ్ఞానేష్ గురించే అడుగుతారు బాబు అని అంటాడు. నువ్వు ఊరిలోకి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా జ్ఞానేష్ వివరాలు చెప్పరు అంటూ పూర్తి వివరాలు నేను చెప్తానని మొదలు పెడతాడు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. 7వ సన్నివేశం. చిన్నపల్లె అనే ఒక గ్రామం. పచ్చని పొలాలు, తోటలు, వడ్ల రాసులు, పల్లె ప్రజలతో ఆటలతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఊరిలో పరందామయ్య కుటుంబం వ్యవసాయ కుటుంబం. పరందామయ్యకు 2 మగపిల్లలు, ఒక పాప. బంధువులు నగరాల్లో స్థిరపడి ఉద్యోగస్తులుగా ఉంటారు. పండగలకు, కార్యక్రమాలకు, కార్యాలకు పరందామయ్య లక్ష్మమ్మను చూడుటకు సరదాగా చిన్నపల్లికి వచ్చి 10 రోజులు ఉండి వెళుతూ ఉంటారు. చెల్లప్ప కళ్ళు గీత కార్మికుడు. అదే ఊరిలో చెడు పనులు చేస్తూ చెడును ప్రోత్సహిస్తూ ఉండే భూపతి నాయుడు వాడి అనుచరులు ఉంటారు. పరందామయ్య కుటుంబం అంటే ఊరిలోని వారందరికీ గౌరవం ఉంటుంది. సంక్రాంతి పండుగకు బంధుమిత్రులతో పరందామయ్య ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. దేవాలయం వద్ద నుండి ఒక మంచి పాట పాడుకుంటూ పరందామయ్య కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి వద్దకు చేరుకుంటారు. బంధువులందరూ బయలుదేరి వారి వారి స్వస్థలాలకు ప్రయాణం అవుతారు. ప్రక్కరోజు ఊరిలోని నీటి సమస్యల పరిష్కారం మొదలగు సమస్యలపై రచ్చబండ వద్ద పరందామయ్య రైతులతో మాట్లాడి పరిష్కారాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. అంతలో రచ్చబండ వద్దకు ఊరి పెద్ద అయినటువంటి రాఘవయ్య నాయుడు గారు చేరుకుంటారు. అసలు సమస్య ఏమిటంటే, చెల్లప్ప పెద్ద కూతురిని భూపతి నాయుడు ప్రోద్బలంతో తన అనుచరులు పాడు చేసి ఉంటారు. ఈ విషయంలో పరందామయ్య సాక్ష్యం చెప్పడంతో బంధువు అని చూడకుండా రాఘవయ్య నాయుడు ఊరి నుండి భూపతి నాయుడిని, వాడి అనుచరులను బహిష్కరిస్తూ వారి పొలాలన్నింటినీ పేదలకు పంచేలా తీర్పు చెప్తాడు. 2 రోజుల తర్వాత పొలం వద్ద నుండి ఇంటికి వచ్చిన పరందామయ్య భార్యతో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పి పడుకుంటాడు. ప్రక్కరోజు కూడా మార్పులు ఉండవు.
వైద్యుని చూపించినప్పుడు పట్టణానికి తీసుకెళ్ళండి అని చెప్పి సలహా ఇస్తారు. పట్టణానికి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారు. బంధువులు కూడా పలానా కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి ఉంటారు. పరీక్షించిన వైద్యులు గుండె ఆపరేషన్కి గాను 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియచేస్తారు. ఉన్నటువంటి పొలంలో కొంత పొలం అమ్మి డబ్బు సమకూర్చుకునే లోపే పరంధామయ్య మరణిస్తాడు. లక్ష్మమ్మ తల్లడిల్లి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఊరి జనం అమ్మ మేము మీకున్నాము అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఒకరోజు పెద్ద కొడుకు ఆడుకుంటూ కింద పడి తలకు గాయమై కొద్ది రోజుల తర్వాత మానసికంగా అదో విధంగా ఉంటూ పెద్ద కుమారుడు కూడా మరణిస్తాడు. దిగులుతో ఉన్న లక్ష్మమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది. చిన్న కొడుకైన జ్ఞానేష్ బంధువులు రాకపోకలు లేక సహాయం చేయమని ఎవరిని అడగలేక ఆ ఊరి పెద్దగా ఉన్న భూపతి నాయుడి దగ్గరికి తన చెల్లెల్ని తీసుకొని మా అమ్మకు ఆరోగ్యం బాగలేని కారణంగా సహాయం చేసి కాపాడండి అని వేడుకుంటాడు. భూపతి నాయుడు వాడి అనుచరులు హేళనగా మాట్లాడి కాలుతో జ్ఞానేష్ను తన చెల్లెల్ని తన్ని అవమానిస్తాడు. తల్లి చెల్లి కూడా చనిపోతుంది. చెల్లప్ప తాత సహాయంతో పట్టణంలో ఉన్న బంధువుల ఇంటికి జ్ఞానేష్ చేరుతాడు. అక్కడ వారి సూటుపోటు మాటలు భరించలేక ఒకరోజు రాత్రి రైల్వే స్టేషన్కి వచ్చి చలికి వణుకుతూ ఉంటాడు. 2 ఫ్రెండ్స్ అక్కడ పరిచయం అవుతారు. కాలంలో అనేక మార్పులు. 8వ సన్నివేశం. 17 సంవత్సరాల తరువాత ఒక నగరంలోని రైల్వే ప్లాట్ఫామ్పై టిప్ టాప్గా టాయిలెట్ అయిన జ్ఞానేష్ రైల్లో నుండి అడుగు పెడతాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం డ్రీమ్ కాలేజీలో పీజీ క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల యానివర్సిటీకి అటెండ్ అయ్యి శ్వేతను పరిచయం చేసుకొని అక్కడ నుండి అనేక మోసాలతో అంచెలంచెలుగా ఎదిగి సీఎం అవుతాడు. ఈ విధంగా జ్ఞానేష్ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు సీఎంగా ఉన్నాడు బాబు అని జరిగినదంతా చెల్లప్ప దినేష్కి వివరంగా చెప్తాడు. అన్ని విషయాలను ఫైల్ చేసి చాలా థ్యాంక్స్ తాతయ్య అని చెప్పిన దినేష్ అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులను కలిసి విషయాలను వివరించుటకు లోపలికి వెళ్తాడు. కేంద్ర నేర పరిశోధన కార్యాలయంలో బయలుదేరి వెళ్ళిన దినేష్ అధికారులు ఆహ్వానించగా లోపలికి వెళ్తాడు. లోపల నుండి బయటికి వస్తున్న సీనియర్ ఆఫీసర్ దినేష్ గురించి దర్యాప్తు చేసినటువంటి ఫైలును అధికారులతో అందజేసి అప్పుడే బయటికి వస్తూ ఉంటాడు. దినేష్ దర్యాప్తు చేసిన ఫైలును ఉన్నతాధికారులకు అందజేసి ఈరోజు జ్ఞానేష్ మోసపూరితమైన పనులు చేసి సీఎం అయినా కూడా నిరూపించడానికి సరైన ఆధారాలు లేని కారణంగా మనం ఏమి చేయలేని పరిస్థితి ఉంది సార్ అని ఉన్నతాధికారులకు అన్ని విషయాలను స్పష్టంగా జ్ఞానేష్ గురించి దినేష్ తెలియజేస్తాడు. ఉన్నతాధికారులు చిన్న వయసులోనే ఒక పెద్ద కేసుకు సంబంధించినటువంటి అంశాలను టేకప్ చేసి నీ శక్తి సామర్థ్యాల మేరకు దర్యాప్తు చేసావు దినేష్, కానీ ఒక పొరపాటు కూడా చేసావు. కేవలం ఊరికి సంబంధించినటువంటి చెల్లప్ప చెప్పిన ఆధారాలు ఒక్కదాన్నే బేస్ చేసుకొని కేసుని ఫైల్ చేసావు. ఏదేమైనా అనుభవపూర్వకంగా నీకే ఇలాంటి కేసులు ఏ విధంగా డీల్ చేయాలో తెలుస్తాయి. ఆల్రెడీ ఈ కేసుని నీకంటే సీనియర్ అధికారులు ఒకసారి దర్యాప్తు చేయడం కూడా జరిగింది అని తెలియచేసి ఏదేమైనా నిన్ను అభినందిస్తున్నాం, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అభినందిస్తున్నాం. అప్పటి వరకు సస్పెన్స్గా ఉన్న ఉన్నతాధికారుల అనుమానాలన్నీ అనుమానాలుగానే మిగిలిపోతాయి. ఉన్నతాధికారులకు ఉన్నటువంటి డౌట్స్ ఏమిటంటే ఈ దినేష్ జ్ఞానేష్ ఇద్దరు అన్నదమ్ముల, ఈ విషయాలు తెలిసి కూడా దినేష్ మనది దాచిపెట్టాడా అనే అనుమానంతో ఇన్ని రోజులు దినేష్ గురించి కూడా మరొక అధికారిచే దర్యాప్తు చేయించడం జరుగుతుంది. విధులైన పరిస్థితుల్లో ఆ ఫైల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. 9వ సన్నివేశం. నిద్రపోతూ ఉన్న దినేష్ మొహంపై తాతయ్య దినేష్ ఫ్రెండ్స్ నీళ్లు చల్లి పెంచిన గ్లామర్ చాలు రాయక లేరా ముహూర్తం టైం అయిందని చెప్పి మొహంపై నీళ్లు చల్లటం జరుగుతుంది. ఎస్ఆర్ అంటూ దినేష్ నిద్రలేస్తాడు. పక్క రూమ్లో ఉన్నటువంటి కీర్తిని ఫ్రెండ్స్ ఏమిటి అని కాపేవాడంత హుషారుగా ఉన్నారు. ఆ విధంగా అరుస్తున్నాడు.
అని అడుగుతాడు. కీర్తినితో తమాషా పడుతున్న తన ఫ్రెండ్స్ లేట్ అవుతుందని కోపమేమోనే అని తమాషాగా జోక్స్ వేసుకుంటారు. దినేష్కి కీర్తినితో వివాహం జరుగుతుంది. కథ ముగుస్తుంది. శుభం. గౌరవనీయులైన నిర్మాతలు, దర్శకులకు నమస్కరించి ఎంతో కొత్తదనం ఉన్నటువంటి ఈ కథను గురించి వినవలసినదిగా కోరుచున్నాం.